ఎట్లా సార్ అలాగే? ఇప్పుడైతే నార్మల్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వాడడం వల్ల మీ ఎన్ని రోజులు అయితే సార్ వాడబట్టి? 9 days అయితే. 9 days. అంటే 9 days బిఫోర్ తీసుకున్నాం మీరు ఇది? అయితే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి సార్ ఇష్యూస్? ఆపరేషన్ అయింది తలది. ఓకే. తలది ఆపరేషన్ అయింది. తలదంటే ఏంటి సార్? నెత్తిది నీరో అంటే అది బ్లడ్ క్లాట్ అయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ అయింది నీమ్స్ హాస్పిటల్. ఓకే. 3 days కరెక్ట్ 9 days ఇలానే ఉండేది. 9 days తర్వాత మళ్ళీ 19లో ఆపరేషన్ అయింది. ఓకే. అవి కూడా 4 years అయిపోయింది. ఓకే. దానివల్ల నాకు తిమ్మిర్లు అది కంటిన్యూ ఉంది. ఏమవుతుండే సార్? తిమ్మిర్లు ఉంటుండే. కొంచెం గట్టిగా తిమ్మిర్లు అంటే తిమ్మిరి పట్టడం. తిమ్మిరి వస్తుండే మధ్యలో. ఓకే. కాలైతే అప్పటి నుంచి రైట్ లెగ్ కాల్చే పడిపోయి ఉండదు ఆపరేషన్ కన్నా ముందు. ఓకే. అడ్మిట్ చేసుకోరు, బ్లడ్ క్లాట్ అయిందని ఆపరేషన్ అయింది. 9 days అడ్మిట్ ఉంది. 4 days బ్యాక్ మళ్ళీ డిశ్చార్జ్ అయినా వచ్చినాము. మెడిసిన్ అన్న 6 months ఆపేయమంటే ఆపేసినాం. మళ్ళా మధ్యలో తిమ్మిళ్ళు స్టార్ట్ అయినాయి. ఓకే. తిమ్మిళ్ళు స్టార్ట్ అయినాయి. మా ఫ్రెండ్ వల్ల నాకు ఇట్లా తెలిసింది ఈ ప్రాజెక్టు తీసుకోవాలని. ఓకే. తను ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి ఓకే అని తీసుకున్నాను. ఇప్పుడైతే 9 days నుంచి మంచిగా అనిపిస్తుంది. అయితే మీకు ఎట్లున్నా సార్ ఇప్పుడు అంటే నెత్తిది ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఏం లేదు. తర్వాత ఇంకోటి ఇప్పుడు తిమ్మిళ్ళు కూడా తగ్గినాయి. నరం గుంజుతుంది నెత్తి. ఓకే. ఇప్పుడు అది గుంజలేదు. నిద్ర ఎట్లా పడుతుంది సార్? నిద్ర పడుతుంది. ఇంతకుముందు నిద్ర మీకు ఉండేనా? రాకపోతుంది నిద్ర లేకపోతుంది. ఓకే. ప్రాబ్లం లేదు. అది ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి సార్? ఏమో టైఫాయిడ్ ఏమో అని చెప్పారు. టైఫాయిడ్ హెపటైటిస్ అయింది. హెపటైటిస్ టైఫాయిడ్ 9 days 23 days అవుతుంది. ఓకే. మెడిసిన్ వాడుతున్నా. ఓకే. ఇది కూడా కంటిన్యూ వాడుతున్నా. ఓకే. ఇప్పుడు దాని టైఫాయిడ్తో మనకు కొంచెం రిలీఫ్ ఉందా? తగ్గింది. తగ్గిందా? ఇంకోటి మనకు ఇప్పుడు హెపటైటిస్ అనేది 5.3 ఉండే. ఓకే. ఇప్పుడు రేపు టెస్ట్ చేయించినాక నాకు తెలుసు. సరే, ఆ టెస్ట్ రిజల్ట్ మనం చూద్దాము. ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు అన్నం తింటుండేనా సార్? 9-10 days అయితే నేను ఏం లేదు హెపటైటిస్ అయినప్పుడు. ఏం తిన్నా వామిటింగ్. ఓకే. దాని తర్వాత నిన్న నుంచి స్టార్ట్ అయింది తిండి తిన్నాను. అంటే 9 days ఇది వాడిన తర్వాత ఇడ్లీ తిన్నా. ఓకే. ఒక 10 days ఇడ్లీ తిన్నా. నోరంతా పొక్కినుండే జ్వరం వల్ల. తిండి లేదు, ఏం లేదు. కారం కలగనే వస్తుంది. నిన్న నుంచి తింటున్నాను లైట్గా. అంటే ఇప్పుడు కొంచెం లైట్గా తినగలుగుతున్నాను. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇది బాత్రూమ్ మొత్తం సరిగ్గా వస్తుందా సార్? యూరిన్ సాఫ్ ఉంది ఇప్పుడు. ఓకే. ఇంతకుముందు క్లారిటీ లేకుండా సరిగా. ఓకే. ఇప్పుడు ఏమేమి వాడుతున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు 6 నుంచి వాడుతున్నారు కదా, ఏమేమి వాడుతారు? ప్రాజెక్ట్ బెడ్షీట్, పిల్లో కవర్, బెల్ట్. ఓకే. మళ్ళీ వాటర్. ఓకే. మళ్ళీ బెల్ట్. అయితే ఇప్పుడు ఇది వాడడం వల్ల మీకు ఎట్లా ఉంది సార్? కొద్దిగా ఫ్రీ ఉంది. ఓకే. కొద్దిగా నార్మల్గా అనిపిస్తుంది. అంటే ఇది అందరు వాడచ్చు? టోటల్ వాడచ్చు. అందరు ఏం ప్రాబ్లం అయితే అందరు వాడచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు దీనివల్ల. ఓకే. వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. గ్రేట్ సార్. ఫీలింగ్ సో హ్యాపీ. లాస్ట్ మేము వచ్చినాం, ఫస్ట్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినప్పుడు వచ్చినాం. అప్పటికి ఇప్పటికీ మీ దగ్గర చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా మీ మాట తీరు కొంచెం డౌన్ ఉండే, ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడారు. సేమ్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఒక 1 week 10 daysలో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.